హాయ్ హలో నమస్తే గోక జయ టైలరింగ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము మన దగ్గర ఉన్న శారీస్ పైన బ్లౌజ్ అన్నీ ఒక 5-6 సంవత్సరాలు అయినాక శారీ బాగానే ఉంటుంది, బ్లౌజ్ పొట్టిగా అయిపోతుంది, టైట్గా అయిపోతుంది. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో న్యూ మోడల్ బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తానండి. చూడండి, లెంత్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ పైనకి ఇట్లా ఎక్కిపోతుంది బ్లౌజ్ని. ఈ బ్లౌజ్ని మనం ప్రిన్సెస్ కట్ లాగా చేసుకొని, ఇది బ్యాక్ ఓపెన్ ఉంది, మనకు ఫ్రంట్ ఓపెన్ ఉన్నా కానీ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేసుకోండి. క్రాస్ బెల్ట్, హ్యాండ్స్, సైడ్స్ అన్నీ ఓపెన్ చేసేయండి బ్లౌజు. మీకు ఇదే బ్లౌజు చేసుకోవాలా అని అనుకునే వాళ్ళు కొత్తది కూడా తెచ్చి స్టిచ్ చేసుకోవచ్చు. కానీ సేమ్ ఇదే బ్లౌజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం కష్టపడారు అనుకోండి, మీకు మంచిగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీరే స్టిచ్చింగ్ చేసుకుంటారు అనుకోండి, అయిపోతుంది. లేదంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి వీడియో చూపించండి, ఇలా చేయమని చెప్పండి, చేసేస్తారండి ఈజీగా. వాళ్ళకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీకు మంచిగా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. డబ్బులు కూడా తక్కువనే తీసుకుంటారు కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. ఇలా ఓపెన్ చేసేసుకోండి మొత్తము. బార్డర్ తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్తోని మనం ఈ హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, హ్యాండ్స్ క్లాత్తోని మనకి ఎక్కడెక్కడ తక్కువ పడుతుందో అక్కడ జాయింట్లు వేసుకుందాము. ఈ బార్డరుతోని మనం హ్యాండ్స్ పెట్టుకుందాము. హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుందామండి. దానికి మనం సేమ్ కలర్ క్లాత్ దొరికితే అది బయట నుండి అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే శారీలో నుండి ఒక 1/4 మీటర్ క్లాత్ 30 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసేసుకోండి శారీలో నుండి. ఇప్పుడు ఈ బార్డర్ని, ఈ నెట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది మనకి రౌండ్ సరిపోతుందో లేదో చూసుకొని, సరిపోవట్లేదు. హ్యాండ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కొంచెం 4 ఈ హ్యాండ్కి ఇటువైపు అటువైపు, హ్యాండ్కి ఇటువైపు అటువైపు 4 వైపులో జాయింట్ చేసుకుందాము. మనకి ఎంత కావాలో అంత ఒక 2 ఇంచుల మందం కటింగ్ చేసుకొని 4 వైపులో జాయింట్ చేసేసుకుందాం. ఇది కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇలా ఉన్న క్లాత్తోనే మనం సెట్ చేసుకోవచ్చు. మీకు శారీ తక్కువ అవుతుంది అనుకుంటే వేరే క్లాత్ తెచ్చి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసేసుకుందాము. అయితే ఇక్కడ తక్కువ పడుతుంది కదా, టక్స్ కూడా ఓపెన్ చేసుకోవాలండి మనం బ్లౌజ్కి. ఫ్రంట్ టక్స్ మనకి ఇట్లా పైన ముందుకు ఎక్కిపోయినట్టు అవుతుంది కదా, అందుకని ముందు టక్స్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కిపోయే ప్రాబ్లం మీకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ఇటువైపు అటువైపు చిన్న ముక్కలు తీసుకొని 2 వైపులు వేసుకోవాలి. ఎందుకంటే మధ్యన ఇది క్రాస్ పట్టి కదా, మధ్య నుండి కుట్టుకోవాలి కాబట్టి 2 వైపులో జాయింట్ చేసుకోవాలి. లేకుంటే ఎక్కువ తక్కువ అయిపోయి కరెక్ట్ రాదు మనకి. ఇలా 2 వైపులో జాయింట్ చేసుకొని క్రాస్ పట్టిని మనం టక్స్ ఇట్లా ఏం వేసుకోకుండా ప్లెయిన్గా జాయింట్ చేసేయండి. జాయింట్ చేసిన తర్వాత టక్స్ వేసేసుకుందాం మనము. నడుములు ఎంతో 1/2 ఇంచే తగ్గిందండి దీనికి. మీకు ఇంకా ఎక్కువ తగ్గింది అనుకుంటే అదే శారీ క్లాత్తోని కింద డిజైన్ టైప్ కూడా పెట్టేసుకోవచ్చు, ఒక 1 ఇంచ్ అట్లా. ఇలా అవుతుందండి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. అంత కిందికి ఉంది, అది సరిపోతుందండి మనకు. క్రాస్ పట్టి లేకున్నా అంత సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. మీకు కావాలనిపిస్తే ఇంకా కింద వేరే పట్టిని కూడా వేసుకోవచ్చు మీరు సేమ్ క్లాత్తోని. ఈ బ్లౌజ్కి అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ప్రిన్సెస్ కట్ లాగా స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఏం కటింగ్ ఏం అవసరం లేదు, ఇలా స్టిచ్చింగ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసేసుకోండి టక్స్కి. నేను 2.5 తీసుకుంటున్నాను టక్, మెయిన్ టక్. అటువైపు 2.5 వదిలేసినాను. 2.5 తీసుకొని మధ్యన ఇలా మార్కింగ్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఆ క్రాస్ పట్టి జాయిన్ చేస్తే మనకు ప్లెయిన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3 ఇంచుల పైనకి ఇలా 1 టక్ అయినా వేసుకోవచ్చు. లేదంటే మీరు దీన్ని ఆమ్ రౌండ్ దగ్గర ఉంది కదా ఒక డాట్, దానికి కలిపేసుకున్న మనకు ప్రిన్సెస్ కట్ టైప్ అయి వచ్చి ముందు ఫిట్టింగ్ బాగా వస్తుందండి.
ఇలా పైనుండి ఒక స్టిచ్ చేసేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కరెక్ట్గా అర్థమవుతుందండి మీకు. బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ సెట్టింగ్ ఒకటే వీడియోలో చూపించానండి, అందుకే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ హ్యాండ్స్ సపరేట్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని ఇప్పుడే ఒకే వీడియోలో పెట్టేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. టక్ కింద ఎంత కావాలో అంత ఎక్కువ పట్టేసుకొని మధ్యనకు తెచ్చి అక్కడ నుండి మనకి ఆమ్ రౌండ్ దగ్గర వస్తుంది కదా టక్, ఆ టక్కి ఇలా కలిపేసుకోండి. ఇలా ప్రిన్సెస్ కట్ లాగా వస్తుంది. ఫిట్టింగ్లో ఏం ప్రాబ్లం ఉండదండి మీకు. ఇప్పుడు ఇలా సైడ్ చూస్తే సైడ్లలో కరెక్ట్గా సరిపోతుందండి. మనకి ఖర్చులకి క్లాత్ లేదు, అక్కడ ఖర్చులకు క్లాత్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇంకో హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్లో నుండి తీసుకుందాము. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ ఏం కటింగ్ చేసుకునే అవసరం ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లాత్ జాయిన్ చేసుకొని అక్కడ జరుగుతుంది కదా క్లాత్, మనకి ఆమ్ రౌండ్ కూడా పెద్దగా అయిపోతుంది. అందుకనే దీన్ని ఏం కటింగ్ చేయకండి మీరు. ఆమ్ రౌండ్ ఎలా ఉందో అలా ఉండనియండి. కరెక్ట్గా వస్తుంది మనకి. నడుము రౌండ్ సరిపోతుంది. నడుము రౌండ్కి అటొక్క ఇంచు ఇటొక్క ఇంచు ఖర్చులకు మిగులుతుంది. అది అలాగే ఉంచేయండి. మనకి ఇక్కడ తక్కువ పడదు కదా, ఇక్కడనే క్లాత్ జాయిన్ చేసుకుందాం. మీకు నడుము రౌండ్ వరకు తక్కువ పడింది అనుకోండి, అక్కడ వరకు వేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఎంత కావాలనో చూసుకొని క్లాత్, హ్యాండ్ క్లాత్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డ్ చేసుకొని 4 సైడ్స్ కావాలి కదా మనకి, 4 సైడ్స్ వచ్చేలాగా ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకోండి 4 సైడ్స్. మనకు ఆ క్రాస్ పట్టి వరకే వస్తుంది, అక్కడికి సరిపోతుంది. కిందన దానికి ఖర్చులకు ఉందండి మనకి. మీకు శారీ తక్కువ అవుతుంది అనిపిస్తే వేరే క్లాత్ తెచ్చేసుకోవచ్చు. వేరే క్లాత్ సేమ్ దొరకకుండా కొంచెం డిఫరెంట్ దొరికితే ఆ క్లాత్ శారీకి అటాచ్ చేసి శారీలో నుండి క్లాత్ తీసుకొని కూడా మీరు డిజైన్ టైప్ చేసుకోవచ్చు అండి. లోపల వైపు ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ కూడా పెరిగేసింది, అది పెట్టుకున్నాం అనుకోండి. మనకు ముందు స్టిచ్చింగ్ కొంచెం యువతలకు ఉంటుంది కదా, నడుము దగ్గర కొంచెం వస్తుంది స్టిచ్చింగ్కి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందామండి. ఇలా హ్యాండ్స్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ కంటే ఎక్కువ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 18 ఇంచెస్ 19 ఇంచెస్ పెట్టుకోండి మీరు వెడల్పు. పొడవు లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. బాహుబలి హ్యాండ్స్ లాగా వచ్చి చాలా బాగా వస్తుందండి బ్లౌజు. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకోండి డౌన్. ఒక 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఫ్రిల్స్ కోసమని మీరు అక్కడ నుండి ఇలా స్ట్రేట్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ తీసేసుకుంటే అక్కడ మార్కింగ్ చేసుకోండి. అక్కడ నుండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. కిందన జాయింట్ వచ్చింది కదా, ఇది కూడా కటింగ్ చేసేసుకొని కిందన కూడా ఒక ఖర్చు పెట్టేసుకోండి. ఫ్రిల్స్ ఎక్కడ నుండి పెట్టుకుంటామో అక్కడికి ఇలా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత కిందన సైడ్ ఫస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మొత్తం ఇలా 2 హ్యాండ్స్కి కిందన సైడ్ ఫ్రిల్స్ పెట్టేసుకోండి. కొంచెం లైనింగ్ క్లాత్ మీరు కొత్తగా కుట్టే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళే చిన్న ముక్కలు ఏమైనా లైనింగ్స్ ఉంటే మ్యాచ్ అయ్యేటి వేసేస్తారు. మీ దగ్గర ఉన్నా సరే మీరు ఏదో ఒక బ్లౌజ్ పీస్లో నుండి కొంచెం ముక్క తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కిందన లైనింగ్ కావాలండి. లోపలికి మనం హ్యాండ్స్ తీసేసినాం కదా, బార్డర్ ఉత్తగానే ఉంది కదా, దానికి ఇప్పుడు సరిపోతుందండి. మనకి ఖర్చులకు వచ్చేస్తుంది. కింద కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అది ఇలా ఒక పీస్ తీసేసుకొని సేమ్ అది ఎంత ఉందో అంత కటింగ్ చేసేసుకొని పెట్టుకోండి 2 హ్యాండ్స్కి. అలాగే ఇప్పుడు ఈ క్లాత్ని కింద సైడ్ అటాచ్ చేసేయండి మీరు ముందే. బార్డర్ కింద వైపు అటాచ్ చేయండి. పైపింగ్ ఉంది కాబట్టి దాన్ని ఏం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు.
మనం ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసి దానిపైన పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కుచ్చులు పెట్టుకొని ఉన్నాం కదా, అది మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడైనా కుచ్చులు పెట్టుకోవచ్చు, మీరు ముందే పైన సైడ్ కుచ్చులు పెట్టేసుకొని అయినా అటాచ్ చేసుకోవచ్చు. మీకు రెండు విధాలుగా చూపిస్తాను చూడండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బార్డర్కి పైపింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ అవసరం లేదు. చూసుకోండి మీరు, అటు సైడ్ ఫోల్డింగ్ ఉంటేనేమో ఓకే, లేదంటే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని దాని లోపల పెట్టేసి ఇది ఉల్టా సీదా కుట్టుకొని సీదా వైపే పెట్టుకోండి. రెండు పెట్టుకొని దాని లోపల పెట్టేసి ఇలా కుట్టేసుకున్నామంటే హ్యాండ్స్ వచ్చేస్తాయండి. మీకు ఈ క్లాత్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఇటొక ఫ్రిల్ అటొక ఫ్రిల్ పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మనకి ఫ్రిల్స్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమి ఉండదండి ప్రాబ్లం మనకి. ఇలా సెట్ చేసుకుని ఆ ఫ్రిల్ పెట్టింది కింద నుండి లైనింగ్ పైనుండి బార్డర్ వచ్చేలా చూసుకొని పెట్టేసుకోండి. దానిపైనే స్టిచ్ వచ్చేలాగా ఇలా వేసేసుకోండి. రెండు హ్యాండ్స్ ఇలాగే వేసి పెట్టేసుకోండి. మీరు ఈజీగా తొందరగా అయిపోతుందండి. మీకు కుట్టడానికి వస్తే ఇంట్లో మీరే ఇలా కుట్టేసుకోండి. మీకు రాకున్నా మీ దగ్గర ఇలాంటి బ్లౌజులు ఉండే ఉంటాయి చాలా. మీ దగ్గరలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి, వీడియో చూపించి ఇలా కుట్టండి అని చెప్పండి, వాళ్ళే కుట్టేస్తారండి. కొంచెం కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకు పని వచ్చినట్టు ఉంటుంది, కుట్టిస్తారు. వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి, తక్కువ డబ్బులు తీసుకొని మీకు కుట్టిచ్చేస్తారు. ఇలా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే లోపలికి ఫ్రిల్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టేసుకొని ముందే అయినా పెట్టుకోవచ్చు. నేను దానికే పెట్టి చూపిస్తాను. ఇంకోటి మీకు ముందు హ్యాండ్స్ ఫ్రిల్ పెట్టి వేసి చూపిస్తాను. ఇలా పెట్టేసుకొని మనం చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి అయితే ఘాటు పెట్టుకున్నామో అక్కడ నుండి ఫ్రిల్స్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. మీకు ఇంత బుట్టలాగా కాకుండా చిన్నగా పెట్టుకోవచ్చు అండి ఫ్రిల్స్. ఇలా కొంచెం మనకి ఎంత చిన్నగా అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే పెద్దగా పెట్టేసుకొని చివరి వరకు చూసుకొని క్లాత్ కరెక్ట్ వచ్చేలా చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టి వేసేయండి. ఇలా వస్తుందండి హ్యాండ్. ఇలా సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము హ్యాండ్కే బుట్ట పెట్టేసుకొని చూసుకుందాము. ఇలా హ్యాండ్స్కి ఫస్ట్ ముందే ఫ్రిల్స్ పెట్టేసుకొని హ్యాండ్ పెట్టి స్టిచ్ చేసుకున్నారంటే అయిపోతుందండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకొని ఈ విధంగానైనా వేసుకోవచ్చు, ఆ విధంగానైనా వేసుకోవచ్చు అని మీకు రెండు విధాలుగా చూపించానండి. మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు న్యూ మోడల్ బ్లౌజ్ అయింది కదా, ప్రిన్సెస్ కట్టు బుట్టా హ్యాండ్స్. ఇప్పుడు నడుము, చెస్ట్ దగ్గర హ్యాండ్స్ కొలతలు చూసేసుకొని మార్కింగ్ చేసేసుకొని మీరు స్టిచ్ చేసేసుకోండి. మీకు ఇలా పాత బ్లౌజ్ని చేసుకోవాలని ఏం లేదండి. కొన్ని బ్లౌజులు మంచిగా ఉంటాయి కదా, కొత్తగా బ్లౌజులు వేస్ట్ అయిపోకుండా పడేసుకోవాల్సి వస్తుందని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చూపించానండి. మీరు ఈ బ్లౌజ్ వద్దు కొత్తది తెచ్చుకొని కుట్టేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు.
హ్యాండ్స్ దగ్గర కొలతలు తీసుకొని మనకి ఎంత అవుతుందో రౌండ్ అంత మార్కింగ్ చేసేసుకొని సైడ్లకు కూడా చూసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. నడుమ దగ్గర ఎట్లయినా సెట్ అయిపోతుందండి. కొంచెం మీకు లేదంటే హ్యాండ్స్ ఇప్ప తీసుకున్నాం కదా మనము, అదే క్లాత్ కింది వరకు వచ్చేలాగా వేసుకొని ఇట్లా సైడ్ జాయింట్ చేసుకోండి. మీకు నడుము కూడా పెద్దగా కావాలనిపిస్తే. ఇప్పుడు కింద లెంత్ కూడా ఎక్కువ కావాలంటే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి అన్ని జాయింట్ చేసుకొని కింద ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటే మనకు అదొక డిజైన్ టైప్ అయిపోతుంది. బ్లౌజ్ లెంత్ పెరుగుతుంది, డిజైన్ లాగా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెమే లెంత్ తక్కువ ఉంది, ఒక 1/2 ఇంచు సెట్ అయిపోతుంది. అని దీనికి ఏం పెట్టుకోవట్లేదండి. ఇలా వచ్చిందండి. మనకు చేతుల కింద ప్లెయిన్ క్లాత్ మనం జాయిన్ చేసుకున్న క్లాత్ వచ్చింది, దాంతోనేం ప్రాబ్లం లేదు. ఇలా ఫ్రంట్ పార్ట్ మనకు ముందు ఎక్కిపోయినట్టు అవుతుండే కదా, ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి, మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ దగ్గర ఉన్న బ్లౌజులను. ఇలా కరెక్ట్గా వస్తుందండి. మనకి ఆమ్ రౌండ్ కూడా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. కటింగ్ ఏం చేసుకొని అవసరం లేదు. మనం క్లాత్ వేసుకొని అక్కడ జరిపినాం కదా, అది ఇలా ఆటోమేటిక్ పెరిగిపోతుందండి. మీరు ఆమ్ రౌండ్ కటింగ్ చేసుకుంటే మళ్ళీ పెద్దగా అయిపోతుంది. ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నగా ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు పైన కూడా వేసుకుంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. డోరీస్ కూడా కట్ చేసి, డోరీస్కి మనం రెడీమేడ్ డోరీస్ అయినా పెట్టుకోవచ్చు. పాతగా అయిపోయినాయి కదా, అవి తీసేసి ఇప్పుడు రెడీమేడ్ డోరీస్ పెట్టి